నిర్గుణమే నీ గుణము కాదా ఓ శివ, ఎందుకయ్యా ఈ తతంగమంతా, అంతయు నీవై ఉండగా ఓ శివ, ఎందుకయ్యా తోలు బొమ్మలాట. నిర్గుణ స్వరూపుడు శివుడు. చాలా బాగా పాడారండి. శివుడు అంటే శివ అనే శబ్దానికి అర్థం ఏంటండి? మంగళకరుడు, మంగళమైన వాడు. ఎందుకు పెట్టాడు? నింగి నీరు నిప్పు నేల గాలి నీవు, ఎందుకయ్యా నీకు అభిషేకము, జీవులను పుట్టించు పోషించు నాథుడ, ఎందుకయ్యా నీకు నైవేద్యము. ఇక్కడ చూడండి, అంటే ఆ భగవత్ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మరి నిజంగా ఆయనే సృష్టిస్తూ ఉంటాడు, ఆయనే పెంచుతూ ఉంటాడు, మళ్ళీ ఆయనకే నివేదనలు ఎందుకు? నేను నీ వాడనని నిన్ను నాలో గని, కనువిప్పు కలిగించుటకు నేమో. నేను నువ్వు ఒక్కటే అని తెలుసుకోవడానికే ఈ విగ్రహ ఆరాధన, ఈ అభిషేకాలు, నివేదనలు, ఇవన్నీ కూడా ఎందుకు అంటే భగవంతుడిని, నేనే భగవంతుడు, నా లోపల భగవంతుడు ఉన్నాడు, నేను భగవంతుడికి చెందినవాడిని, భగవంతుడే నాలో ఉన్నాడు అని తెలుసుకోవడానికే ఇదంతా.